వంతు కృషి ప్రతి ఒక్కళ్ళు చేస్తే కనుక ఈ 3 పాయింట్స్ ఏమైతే పత్రిజీ అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయగలుగుతాం. అవునా కదా? ఎస్. సో ఎంతో ధ్యానం చేసినప్పుడు మరి ఎన్నో రకాల వేవరింగ్స్ వస్తూ ఉంటాయి. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, 5 years దాటారు కాబట్టి రకరకాల ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి. అక్కలేని విషయాలు అంటే సాధకుడికి అన్ని రకాలుగాను బాధలు వస్తూ ఉంటాయి. ధ్యానంలో చేసినప్పుడు కానీ రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక చిన్న కథ నేను చెప్తాను సరదాగా. ఒక గురు శిష్యుడు ఇద్దరు బయలుదేరనమాట. ఒక ఆయనేమో 70 years old, ఒకడేమో 20 సంవత్సరాలు. వాళ్ళు ఆశ్రమం నుంచి ఎక్కడికో వెళ్ళి సాయంత్రం ఏదో భిక్షాటన చేసుకుని ఏదో వస్తుంటే వర్షం పడుతుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఈ ఒక లేక్ ఉందన్నమాట. ఆ లేక్ని దాటి వెళ్ళాలి. దాంట్లో పడవవాడు ఉంటాడు, పడవ ఎక్కేస్తే వెళ్ళిపోతాం. కానీ ఆ వర్షం ఎక్కువ పడడం మూలంగా ఆ పడవ దాటించేవాడు పడవవాడు లేడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి వచ్చింది. గురుగారు, నేనేమో అటుకేసి వెళ్ళాలంటే కనుక నాకు ఈ పడవవాడు లేడు, మీరు కొంచెం సహాయం చేయండి అనేసి అన్నాడు. మరి ఈ 70 years ఉన్న ఆయన పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన గురూజీ ఏం చేశారంటే, సరే అమ్మా పర్వాలేదు వచ్చేసే, ఈ నీళ్ళేమో నాకు నడుము దాకానే వస్తుంది, నేను ఎత్తుకుని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా దిగబెట్టేస్తాను అనేసి అన్నాడు. సరే అని ఆవిడని ఎత్తుకుని ఆ నీళ్ళలో దాటించి ఆవిడ దిగబెట్టేసి మళ్ళీ వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు గురు శిష్యులు. ఈ శిష్యుడేమో 20 సంవత్సరాల వాడు కదా, ఇదేమిటి గురువుగారు ఇలా చేసాడేమిటి అని ఆలోచిస్తున్నాడు. అసలు మన సన్యాసంలో కదా, అసలు స్త్రీనే చూడడం, మరి ఈయనండి ఏకంగా ముట్టుకున్నారు, ఎత్తాడు, అక్కడ పెట్టేశాడు, మరి ఈయన ఏ రకంగా గురువు అని అలా ఆలోచించుకుంటూ వస్తున్నారు. అలా గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఈయన ఒక ధోరణి చూసి ఆయన చెప్పాడు, ఏంటి ఆయన నువ్వు సరిగ్గా నడవలేకపోతున్నావు, ఏదో మదన పడుతున్నావు, ఏంటి విషయం అనేసి అడిగితే అప్పుడు అతను చెప్పాడు, స్వామీజీ అసలు మనం స్త్రీని అసలు చూడం కదా, చూడడమే మనం అనుకుంటాం, మనం సన్యాసి దీక్షలో ఉన్నాం, అలాంటిది మీరు ఒక స్త్రీని ఎత్తుకున్నారు, అక్కడ దాటించారు, అక్కడ ఆవిడ వదిలేసి వచ్చారు, అసలు ఇది కరెక్ట్ కాదు కదా అని. ఈ సంఘటన జరిగి ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది, నువ్వు ఇందు మైండ్లో ఎందుకు క్యారీ చేస్తున్నావు అనేసి అన్నట్టు. అర్థమైందా మీకు? అది సరే కరెక్టే, కానీ అప్పుడు ఆ సమయంలో అవసరం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సహాయం చేసాం, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఆ సహాయం చేయడం అయిపోయింది, ఆవిడని వదిలిపెట్టేసి ఇక్కడ 2 గంటలు అయిపోయింది, నువ్వు మైండ్లో ఎందుకు క్యారీ చేస్తున్నావు అనేసి అన్నట్ట. అవునా కదా? సో ఇలాగా మనం ఎన్నో అక్కలేని విషయాలు మన మైండ్లో క్యారీ చేస్తూ ఉంటాం. వాడెవడో ఏదో అన్నాడు, వాడెవడో నాకు 2 ఏళ్ళ క్రితం అవమానించాడు, ఇవన్నీ విషయాల్లో తలుచుకు మళ్ళీ బాధపడుతూ ఉంటాం. ఒక రీల్ తిప్పుకుని అప్పుడెప్పుడో చేశాడు కదా. అలాగే దుర్యోధనుడు కూడా పాండవులు పిలిస్తే ఒక చోట వెళ్ళారు, వాళ్ళు కొత్తగా రాజ్యం కట్టుకున్నారంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నది లేనది ఉన్నట్టుగా ఉంది. అక్కడ చూసి అక్కడ నీళ్ళు ఉన్నాయేమో అని భ్రమించాడు, అక్కడ నీళ్లు ఉండవు, నీళ్లు లేవో అని భ్రమించాడు, అక్కడ నీళ్లు ఉంటాయి. అలాంటి చోట్ల పడి ఎక్కడో మొత్తం కింద పడిపోతే అందరూ చుట్టుపక్కల వాళ్ళు ద్రౌపది కూడా నవ్విందేమో అని భ్రమించాడు. నిజంగా నవ్విందో లేదో తర్వాత విషయం, కానీ ఇతను మాత్రం ఫిక్స్ అయిపోయాడు, ద్రౌపది నన్ను చూసి నవ్వింది, నన్ను అవమానపరిచింది అని ఫిక్స్ అయిపోయి ఒక యుద్ధానికి దారితీసింది. అది ప్రతిసారి ఆ రీల్ తిప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఆమె నన్ను అవమానించింది, ద్రౌపది నన్ను అవమానించింది అని ఇలా ఎప్పుడైతే చేసుకుంటూ ఉన్నాడో అప్పుడు ఏమైందంటే కనుక యుద్ధానికి దారితీసింది. ఈమె ఎలాగో అలాగా ఆ పాండవులందరినీ ఎలాగో అలాగా ఇది చెయ్యాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ఆ విధంగా ఒక యుద్ధానికి దారితీసింది. తనతోపాటు మరి ఎంతోమంది ఆ సైనికులు వాళ్ళందరూ కూడా ఆ టైంలో ఉన్న ఎంతోమంది వీరులందరూ కూడా ఆ యుద్ధంలో, మహాభారత యుద్ధంలో పోయారు. ఇవన్నిటికీ కారణం ఏంటి? అక్కలేని ఆలోచనలు. అవునా కదా? అంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం కరెక్టే, కానీ ప్రతి 24 గంటల్లో మన ఒక ధోరణి ఎలా ఉంది, ఆలోచన ధోరణి ఎలా ఉంది, అది ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్. అంటే ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, సకారాత్మకంగా ఆలోచనలు ఉన్నాయా, నకారాత్మక ఆలోచనలు ఉన్నాయా, అది ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళ గురించి
గాసిప్స్ చెప్తున్నావా, వీడట్ట వాడట్ట కవులు చెప్తున్నావా, మన దినచర్య ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకో, నాతో సహా. ప్రతి క్షణం, ఏ క్షణమైనా మనం ఒక తప్పుడు అడుగు వేసేయమంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. అవునా కాదా? వాడట్ట వీడట్ట కవులు చెప్పుకుంటే ఏమవుతుంది, మనం ధ్యానం చేస్తున్నాం కానీ అక్కలేని కవులు చెప్పుకుంటే మన ఎనర్జీ అంతా పోతుంది. ఇది అందరూ ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సిన విషయం. అంటే మనకి ఎలాంటి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి సంఘటన మన జీవితంలో వస్తుంది. ఒక వ్యక్తి నమ్ముతూ ఉంటాడు ఈ భూమిపైన అందరూ దొంగలు దోపిడీదారులే ఉన్నారు అనేసి. అంటే వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరుగుతుంది. వాడికి దొంగతనం చేయాలని అవసరం ఉండదు, కానీ వాడు దొంగాడు వీళ్ళింట్లోనే పని కట్టుకొచ్చి గోడ దూకొచ్చి మళ్ళీ దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు చేస్తున్నాడు అలాగా? వీడికి ఆలోచన ధోరణి అలా ఉంది. అంటే ద లా ఆఫ్ అట్రాక్షన్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట. సో కర్మ సిద్ధాంతం, మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, చెడు చేస్తే మనకి చెడు జరుగుతుంది. మరి హయ్యెస్ట్ మంచి చేయడం ఏంటి అంటే మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పారు, ధ్యానం చెప్పడం. అవునా కదా? ఒకసారి ధ్యానం గట్టిగా తప్పట్లు కొట్టదు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం గురించి చెప్పాలి, మీరు ధ్యానం చేయాలి, ధ్యానం గురించి చెప్పాలి. అక్కలేని విషయాలు కాకుండా ధ్యానం గురించి చెప్పండి. మరి ఎంతోమందికి మీ మేలు చేసిన వాళ్ళు ఉంటారు. మరి పత్రిజీ సరదాగా అంటూ ఉంటారు, హయ్యర్ వరల్డ్స్లో మీకు బ్యాంక్ అకౌంట్ ఉందయ్యా, స్పిరిచువల్ అకౌంట్, అది మీరు ఎంత మంచి వర్క్ చేస్తారో అక్కడ డబ్బులు జమ అవుతూ ఉంటుంది అని. అవునా కాదా? సరదాగా చెప్పేవారు. అలాగా మీరు చేసిన కర్మలు మరి ఎంతో మంచి కర్మలు, సత్కర్మలు కింద వస్తాయి ఎప్పుడైతే ధ్యానం చెప్తారో, శాకాహారం గురించి చెప్తారో, పిరమిడ్ ఎనర్జీ గురించి చెప్తారో. ఇవన్నీ చెప్పినప్పుడే మరి జనాలందరికీ తెలుస్తుంది. మనం చెప్తేనే కదా తెలిసేది. మీరు అనుభవించారు ధ్యానం గురించి. అవునా కదా? మరి మీరు కాక ఇంకెవరు చెప్తారు? ఏం సార్, అవునా కదా? మీరు ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో ఎలా ఉంటుందంటే మీరు నోరు ఉప్పి చెప్తేనే కదా తెలిసేది కొత్త వాళ్ళకి. ఇప్పుడు నా అనుభవాలు నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. అలాగే మనందరూ కూడా వెళ్ళి కనీసం ఒక్కరికి ధ్యానం చెప్పాలి. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల వాళ్ళకి. వాడు ధ్యానం చేస్తాడా చేయడా అన్నది పక్కన పెట్టండి, కానీ మీరు చెప్పడం మాత్రం చెప్పాలి. ధ్యానం చేస్తే మంచిది, నేను ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా ధ్యానం, మరి ఇంత చేయడం వల్ల నాకు ఇలాంటి లాభాలు అయింది. నాకు ధ్యానం వల్ల నాకేం లాభం ఇచ్చిందంటే, నాకు ఇవరకు ఆస్తమా ప్రాబ్లం ఉండేది, ధ్యానం ద్వారా అది నిర్మూలించుకున్నా. మా ఫాదర్కి న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో, ఆపరేషన్ చేయాలన్నారు. మా ఫాదర్ ఒప్పుకోలేదు. అప్పుడు చెప్పాను, మన ఇంట్లో హ్యాంగింగ్ పిరమిడ్ ఉంది, దాని కింద కూర్చుని ధ్యానం చేయండి అని చెప్పాను. ఆయన ఎలా క్రమం తప్పకుండా 10 రోజులు చేశాడు, వెంటనే ఆ బ్లడ్ క్లాట్ అంతా పోయింది. మరి ఇది ఇంత ఘంటారవంగా ఎలా చెప్పగలుగుతున్నా? ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ధ్యానం చేశారు కాబట్టి. మరి ఆస్తమా ప్రాబ్లం పోయింది కాబట్టి నేను చెప్పగలుగుతా, అవును ధ్యానం చేస్తే మీ రోగాలన్నీ నయం అవుతాయని. అసలు నేను ధ్యానమే చేయకపోతే నేను ఎలా చెప్తా? అవునా కదా? అది అంతా కూడా అనుభవం వచ్చింది కాబట్టి చెప్పగలుగుతా. మరి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆ బుక్ దానికి సంబంధించిన పుస్తకం చదివాను, ఆ సంబంధించిన జ్ఞానం ఉంది కాబట్టి దాని గురించి చెప్పగలుగుతున్నా. అలాగే మనం వేరే వాళ్ళు చెప్పాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి. మంచి పుస్తకాలు చదివితే మీరు ఆ రాసిన రైటర్కి కనెక్ట్ అయిపోతారు, ఆ హయ్యర్ మాస్టర్స్ కనెక్ట్ అయిపోతారు. సో కనెక్ట్ అయిపోయి మరి ఎంతో జ్ఞానాన్ని మీరు తీసుకోగలుగుతారు, స్వీకరించగలుగుతారు. ఆ విధంగా మనం ఎప్పుడు ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ హి రిపురాత్మన. మనం ఉద్ధరించుకోవాలంటే మంచి పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ధ్యానం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత చెప్పాలి. నేను ఈ వరకు ఈ 3 చేసేవాడిని, ధ్యానం చేసుకునేవాడిని, స్వాధ్యాయం చేసేవాడిని, తర్వాత సజ్జన సాంగత్యం చేసేవాడిని, చెప్పేవాడిని కాదు. అంచేత గ్రోత్ కొంచెం తక్కువ ఉండేది. ఎప్పుడైతే నేను చెప్పడం మొదలుపెట్టానో, ఒక 4-5 సంవత్సరాల నుంచి నిజంగా నేను చెప్పడం మొదలుపెట్టాను. అది పిఎంసి ఛానల్ ద్వారా అవనివ్వండి, జూమ్ సెషన్స్ ద్వారా అవనివ్వండి, చెప్పడం మొదలుపెట్టేవాడు. ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టానో అంకా గ్రోత్ వచ్చింది. నేను చెప్పపోతే గ్రోత్ ఎప్పటికీ ఉండదు. అలా అంచేది మీకు ఎంత జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానాన్ని ఇంకా కొత్త జ్ఞానం రావాలంటే వేరే వాళ్ళు చెప్తేనే కొత్త జ్ఞానం వస్తుంది. ఇది ఫార్ములా నేను తెలుసుకున్నా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. అంచేది మీరు కూడా మరి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా మరి మీ అనుభవాలు షేర్ చేసుకోండి.
మీరు మీరు గంటల తరబడి మాట్లాడక్కర్లేదు, ఒక 2 మినిట్స్ మాట్లాడగలిగితే చాలు, ఒక 5 మినిట్స్ మాట్లాడగలుగుతానా, ఓకే, వెరీ గుడ్. సో ఈ విధంగా మీ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మరి కొత్త జ్ఞానం రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆ వ్యక్తికి కూడా ధ్యానం గురించి తెలుస్తుంది. మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు అనుభవించారు, మీరు ధ్యానం చేశారు, అవునా కదా? సో అంచేత మరి పత్రిజీ అనేవారు కదా, మీరు ఒకరోజు ధ్యానం చేస్తే చాలు యు ఆర్ మాస్టర్ అనేసి అనేవారు. అంచేత మీ అందరూ గ్రేట్ మాస్టర్స్. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టుకుందాం మనందరికీ. వీఆర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్. పిఎస్ఎస్ఎం మూమెంట్లో చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది, చాలా హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉంది. మీరు ఏ పుస్తకం చదివినా కానీ మీకు అనిపిస్తుంది, అరే పత్రిజీ మనకి ముందరే చెప్పేశారు కదా అని. సో అన్ని లక్షలాది పుస్తకాలు మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చదవడం జరిగింది. సో దాంట్లోంచి వచ్చిన జ్ఞానం ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒక సెంటెన్స్లో చెప్పేవారు. ఒక సెంటెన్స్లో ఒక సారం అంటే కనుక 5-6 పుస్తకాలు ఒక సారాంశం ఆ సెంటెన్స్లో ఉండేది. అంత అద్భుతమైన జ్ఞానం మనకి ఇచ్చారు, అవునా కదా? ఎస్. సో అంచేత మనం ఆ పుస్తకాలు చదివితేనే మరి ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం. అలాగే మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ వింటేనే మన కొత్త కొత్త జ్ఞానం వస్తుంది మనకి. ఇలా చేసుకుంటేనే మన ఎనర్జీ సిస్టమ్ని పెంచుకునే వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా మనం డెవలప్ అవుతూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఇలా మనం ధ్యానం చేస్తూ ఉంటాం, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం, మన అభివృద్ధి అన్నది అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఒక వ్యక్తి ధ్యానుడు ఒక క్వశ్చన్ వేశారు, సార్ నేను 5 ఇయర్స్ ధ్యానం చేశాను, 6 ఇయర్స్ ధ్యానం చేశాను, మధ్యలో ఏదో డిస్ట్రాక్షన్ వచ్చింది, ధ్యానం చేయడం మానేశాను, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ధ్యానం చేయడం మొదలుపెట్టాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను అభివృద్ధిలో చెందుతున్నానా మళ్ళీ కిందకు వచ్చేస్తానా అన్నది అడిగారు. అడిగితే అప్పుడు సార్ ఏమన్నారంటే, పత్రిజీ నువ్వు ఎంతవరకు ధ్యానం చేసావో ఒకవేళ మానేసావనుకో నీ అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది, కిందకి రావు, అక్కడే ఉంటుంది. మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచే మళ్ళీ మొదలవుతుంది. కానీ అలా చేయకండి, ఎవరు మానేయకండి, ధ్యానం చేయండి. ఇంకా చెప్తున్నాం, వేరే ఒక ప్రశ్న వేస్తే కనుక పత్రిజీ సమాధానాల్లో ఎన్నో ప్రశ్నలకి సమాధానంలో ఆ పుస్తకం పత్రిజీ ఆన్సర్స్ అనేసి ఆ పుస్తకంలో అది ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం పత్రిజీ చెప్పారన్నమాట. సో దాంట్లో అంచేత ఈ ఆధ్యాత్మికంలో మీరు అడుగు పెట్టారంటే కనుక దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. ఒకసారి మీరు ధ్యానం చేయడం మొదలుపెట్టారంటే ఒకవేళ ధ్యానం చేయకపోతే అక్కడే ఉండిపోతారు తప్ప మళ్ళీ కిందకి జారిపోరు. కానీ మనం ఇంకా ఇవాళ ఒక ఈ నెలలో 2 పుస్తకాలు చదివాం, మళ్ళీ నెక్స్ట్ మంత్లో 3 పుస్తకాలు చదవాలి, 4 పుస్తకాలు చదవాలి అంచేది ఎప్పుడు సాటిస్ఫై కాకూడదు, నాతో సహా. ఇది మీ ఒక్కరికే కదా, నాకు కూడా చెప్పుకుంటున్నా. నేను ఏదో ఒక 40 పుస్తకాలు చదివాను కదా అక్కడ సాటిస్ఫై అయిపోకూడదు, ఇంకా పుస్తకాలు చదవాలి. అంటే ఆఖరి శ్వాస దాకా కూడా ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి, ఏదో ఒకటి మాస్టర్స్ దగ్గర నుంచి వింటూనే ఉండాలి కొత్త కొత్త విషయాలు. మరి పత్రిజీ అన్ని సొసైటీల దగ్గర నుంచి నేర్చుకోమంటారు, అన్ని గురువుల దగ్గర నుంచి నేర్చుకోమంటారు, అవునా కదా? మనందరూ కూడా అన్ని గురువుల నుంచి నేర్చుకోవాలి. మరి ఎంతో జ్ఞానం ఉంది, మరి ఎంతో లిటరేచర్ అక్కడ ఉంది. సో అవన్నీ మనం చదవకపోతే కనుక మనం ఎంతో లాస్ అయిపోతున్నట్లే కదా. సో అన్ని చోట్ల నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే ఓషో రజనీష్ గారు ఒక సరదాగా ముల్లా నసరుద్దీన్ గురించి చెప్పారు, అది మీతో షేర్ చేసుకుంటా. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా మనం పెంపొందించుకోవాలో అన్నదానికి ఇది ఒక సంఘటన చాలా ముఖ్యమైనది. ఒకసారి ముల్లా నసరుద్దీన్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నట్ట. ముల్లా నసరుద్దీన్ ఏమో 72 ఏళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ ఏమో 70 ఏళ్ళు. ఆ 70 ఏళ్ళ ఫ్రెండ్ అన్నట్ట, నేనేమో ముసలితనం వచ్చేసింది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, తిన్నది అరగట్లేదు, బాడీ అంతా పెయిన్స్గా ఉన్నాయి, అసలు ఏమిటో అనేసి అన్నాడు. విని ఇంకా ముల్లా నసరుద్దీన్ అన్నట్ట, సరే నువ్వు చెప్పడం అయిపోయింది కదా, ఇప్పుడు నేను చెప్తాను విను అనేసి. నా చిన్నప్పుడు ఎలాంటి శక్తి అయితే ఉందో పెద్ద అయిన తర్వాత కూడా నాకు అదే శక్తి ఉంది అనేసి అన్నట్ట. అదేంటి అలా ఎలా సాధ్యం అవుతుంది అంటే అక్కడ ఒక బండరాయి చూపించట. ఆ బండరాయి చూస్తున్నామంటే చూస్తున్నాను. నేను చిన్న 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ బండరాయిని కదపలేకపోయేవాడిని, కనీసం ఎంత 2 చేతులతో దాన్ని తొయ్యాలనుకున్నా తొయ్యలేకపోయేవాడిని. అది 20 సంవత్సరాల్లో. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, 72 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నేను రాయిని తొయ్యలేకపోతున్నాను. అంటే 20 సంవత్సరాల్లో అయితే 20 సంవత్సరాలు అప్పుడు ఎలాంటి శక్తి అయితే నాలో ఉందో 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే శక్తి ఉంది, నాలో మార్పేం రాలేదు అని చెప్పేట గమ్మత్తుగా. సో అంచేత మనలో ఎలాంటి పాజిటివ్ యాటిట్యూడ్స్ ఉంది, ఎలాంటి పరిస్థితులైనా సరే దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. అది మన పైన ఉంటుంది, మన ధ్యానులుగా అది పాసిబుల్.
అవునా కదా? చాలామంది మరి స్టార్టింగ్లో కొన్ని ఏరియాలో మనం ధ్యానం చెప్తుంటే అరే విధానంలా ధ్యానం చేయము అనేసి అంటారు. కానీ వెళ్ళగా అక్కడ సాధ్యమవుతుంది. నేను అనుకోకుండా నేను విదేశాలకు వెళ్ళాను, యూఏఈకి వెళ్ళాను. ఆడికి వెళ్ళినప్పుడు మా పత్రిజీకి మా గురూజీకి నేను ఫ్రీగా క్లాస్ కండక్ట్ చేస్తా అంటే అందరూ పిచ్చాళ్ళలా చూశారు. ఇదేంటి విదేశం ఇది, దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అన్నారు. ఇక ఫ్రీగా లంచ్ కూడా దొరకదు, నువ్వు ధ్యానం చెప్పాలనుకుంటున్నావు, ఎలా పాసిబుల్ అవుతుందని పిచ్చాలను చూసినట్టు చూశారు. కానీ నా ఒక సంకల్పం, ఆ గురువు ఒక మహిమ మూలంగా మన గురూజీ వచ్చినప్పుడు, మన పత్రిజీ యూఏఈకి విజిట్ చేసినప్పుడు మనం ఏకంగా ఒక 10 క్లాసులు పెట్టుకోగలిగాం ఫ్రీగా. అది కూడా ఎక్కడో చిన్న గలీల్లో కాదు, మెయిన్ రోడ్డు మీద, షేక్ జాయిద్ రోడ్ అని అక్కడ మనకి చాలామంది అక్కడ సెంటర్స్ పెట్టుకొచ్చారు. అలాగే నేను వర్క్ చేస్తున్న కంపెనీ అల్షరావి గ్రూప్ అని వన్ ఆఫ్ ది టాప్ 10 కంపెనీస్ ఇన్ యూఏఈ. అక్కడ మనం గురూజీ ఒక క్లాస్ పెట్టామన్నమాట. అక్కడ ఎస్పీ జైన్ ఇంటర్నేషనల్ కాలేజ్లో మరి పత్రిజీ గారిది సెషన్ పెట్టాం. మన పత్రిజీ ఎంత సంతోషపడ్డారో. వాళ్ళందరూ మేనేజ్మెంట్ కాలేజ్, అక్కడ జనరల్గా ఎవరు పర్మిషన్ ఎవరు, అక్కడ పర్మిషన్ కోసం ఒక ఏడాది పాటు నేను కృషించాను. ఏడాది అయింది. ఏడాది నుంచి చెప్తూనే ఉన్నాను, మా గురూజీకి వస్తారు, ఒక క్లాస్ పెట్టిస్తా అంటే నా పోరు పడలేక, బాబు మీ గురూజీ క్లాస్ మీ ఇచ్చేస్తాం, గంట కావాలా 2 గంటలు కావాలా తీసుకో, మీ గురూజీ క్లాస్ పెట్టించు అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు మొత్తానికి. మరి పత్రిజీ ఎంతో సంతోషపడ్డారు. అలాగే సాధ్యం కాదంటూ పిరమిడ్ మాస్టర్కి ఏమీ లేదు. ఈ దేశం కాదు, విదేశాల్లో కూడా మనం మన పతాకాన్ని ఎగిరించవచ్చు అనేది నేను ప్రాక్టికల్గా నేను చూసి వచ్చాను. అనుభవమే జ్ఞానం, అంచేతే అది అనుభవం ఉంది కాబట్టి అది జ్ఞానం కింద వచ్చింది. అవునా కదా? ఎస్. సో మన పిరమిడ్ మాస్టర్ ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. చెప్పండి ఒకసారి, ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. గట్టిగా చెప్పాలి, ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. ఓకే, ఎస్. మళ్ళీ ఒకసారి చెప్పండి, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఎస్. సో ఈ విధంగా మన లైఫ్ డిజైన్ని మనం చేసుకోవాలి. ఒక అద్భుతమైన జ్ఞానాన్ని కానీ ఒక మార్గాన్ని మనకి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఇచ్చారు. ఒక మార్గం, అద్భుతమైన మార్గాన్ని ఇచ్చారు. అవునా కదా? ఈ మార్గాన్ని మనం ఫాలో అవుతూ ఆఖరి కొనవపీడి దాకా కూడా మనం ధ్యానం చేస్తూ ఉండాలి, వేరే వాళ్ళకి ధ్యానం చెప్తూ ఉండాలి. ఇదే మన అందరిది సంకల్పం, ఇదే మనందరిది పిరమిడ్ మాస్టర్స్ది యొక్క సంకల్పం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ సార్ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎంతో అద్భుతమైనటువంటి వారి యొక్క 18 సంవత్సరాల జ్ఞానాన్ని మనకి ఎంతో అద్భుతంగా అందించారు. సో అలాగే మన బౌద్ధధర్మ స్కూల్లో ప్రతి ఆదివారం కూడా ఈ 1 డే వర్క్షాప్స్ మనం పెట్టుకుంటూ ఉన్నాం. దానికి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ప్రధానంగా మరి మన సంజయ్ సారు వర్క్ చేస్తున్నారు. వారి యొక్క సందేశం కూడా తీసుకుందాం ఒకసారి. బ్రహ్మశ్రీ పితామహపత్రిజీ గారికి పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఇక్కడ ప్రతి ఆదివారము ఈ బౌద్ధధర్మ స్కూల్లో మనం క్లాసులు నిర్వహిస్తున్నాము. దీనికి మనకు సహకరించినటువంటి వారు రవీంద్ర గారు. ఇక్కడ దాదాపు 20 లక్షల వరకు ఖర్చు పెట్టి మనకి ఈ సౌకర్యాన్ని అందజేసినటువంటి దాత. ఒక్కసారి రవీంద్ర గారి గట్టిగా కడతాల్సింది. మనం కూడా ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత జ్ఞానాన్ని బోధింప చేసుకొని మనము ఆకలింపు చేసుకొని మనం అదే మార్గంలో నడిచేదానికి కూడాను దాదాపుగా 250 మంది 300 వరకు మన ధ్యానులు ఇక్కడ ఉన్నారు కూడా. అందులో మెయిన్గా లక్ష్మి గారు ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆమె క్లాసులు నడపడం కానీ చెప్పడం కానీ చేస్తూ ఉన్నారు. ఆమెకు ఒక్కసారి గట్టిగా కరతాళం. మనం ధ్యానం చేయడమే కాదు,
మనం నలుగురికి మనం ఎప్పుడైతే మన ధ్యానాన్ని తెలియచేయగలమో అప్పుడే మనము పరిపక్వత చెందినట్లు. సార్ మనకి ఏం చెప్పాడంటే, మీరు ఏది నేర్చుకుంటే అదే చెప్పండి అని చెప్పాడు. మనం అదే చెప్తాము. పైకి దాటగలిగినటువంటి వాళ్ళు పైకి దాటి వెళ్తున్నారు, అక్కడే ఉండేటువంటి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కానీ అక్కడ ఉండేవాళ్ళు కూడా ఒక మెట్టు ఎక్కాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలా మనం ప్రతిరోజు కూడా పత్రిజీ గారు మన మీద ఇచ్చినటువంటి బాధ్యతలు శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఇవన్నీ కూడాను అసాధ్యంగా సుసాధ్యం అవుతాయి మీరు తలుచుకుంటే అని చెప్పేసి మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. దాన్ని మనము సాధించేదానికి మనం ముందుకు నడవాలి. అదే పత్రిజీ గారు ఉన్నప్పుడు ఎక్కడో ఒక శాకాహార జరిగేది. కానీ ఈ రోజున నెలకొకటొంతున శాకాహార జగత్తుకి మనం ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. రేపు 14 ఖమ్మంలో జరిగింది, రేపు 14వ తారీఖు ఒంగోలులో జరగబోతుంది. అంతకుముందు చీమకుర్తిలో జరిగింది, అంతకుముందు ఒంగోలులో జరిగింది. కానీ ఇన్ని మీటింగులు జరగడం అనేది కూడా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడో ఒకటి జరిగేది. కానీ ఇప్పుడు మన పైన ఉండి ఆయన ప్రతి ఒక్కరిని పురోగతి చేసి మన ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన ఆశయాల్ని మనము నడుచుకుంటూ మనం కూడా అదే దారిలో ధ్యానాన్ని మనం చేస్తూ నలుగురికి సహాయపడాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం. లక్ష్మి గారు, మేడం లక్ష్మి గారు రావాలి, వారి యొక్క మెసేజ్ తీసుకుందాం క్లుప్తంగా. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాని అపరజ్ఞాని మేడం గారు. వస్తూ ఉంటుంది ఆ జ్ఞానం. ఎక్కడి నుంచి ఆ ప్రవాహం ఎలా వస్తుందో పత్రికారి నుంచి వచ్చినట్టు వస్తూ ఉంటుంది ఆ జ్ఞానము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మేడంకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ మనకి తెలియచేస్తూ ఉన్నారు. పిఎంసి ఛానల్ ద్వారా మనం ఎంతో గొప్ప ధ్యాన సాధనని, స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని అందుకోగలుగుతున్నామని. మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనే ఒక్కదానిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించిన వాళ్ళమవుతాం, స్వాధ్యాయాన్ని అందించిన వాళ్ళమవుతాం, సజ్జన సాంగత్యాన్ని అందించిన వాళ్ళమవుతాం. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే పిఎంసి ఛానల్ అనే ఒక్కదానిని మనం నడపగలిగినట్లయితే నిర్విరామంగా ఈ భూమి మీద మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో దానిని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఏంటి అంటే మనం ప్రతి ఒక్కరం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతోనే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం ప్రతి ఒక్కరం. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో అప్పుడు మాత్రమే మనకి అవగతం అవుతుంది ఏంటి అంటే మనం ఏ కర్తవ్యం కోసం, ఏ లక్ష్య సాధన కోసం ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో అనేది. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో చెప్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్స్ అంతా ఎగ్జాంపుల్స్తో సహా. ధ్యాన సాధన చేసినప్పుడు కొన్ని పనులు మనం చేయలేం, అవును కదా అండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాం, కానీ నాన్ వెజ్ తీసుకోలేము ధ్యాన సాధన చేయడం ద్వారా, అవును కదా. అది మీకు తెలియకుండానే మీలో ఒక అద్భుతమైనటువంటి మార్పుని తీసుకొని వస్తుంది. అంటే ఒక పని చేసినప్పుడు మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుస్తుంది. తర్వాత ఏది మన ద్వారా చేయించబడుతుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇది మాత్రమే మన లక్ష్యము అనేది అర్థమవుతూ ఉంటుంది. మనకి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పత్రిసారు చక్కగా కొన్ని వందల వీడియోస్ రూపంలో కరోనా లాక్డౌన్ పీరియడ్లో ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేశారు. పత్రిగారు
ఒక 5 ఎప్పుడు పాటించినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది అని చెప్తారు. అవి ఏంటివంటే యాక్సెప్టెన్సీ, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, ఓన్లీ అప్రిసియేషన్, డోంట్ పిప్ ఇన్ టు ద అదర్స్ లైఫ్ అనే ఒక 5 అద్భుతమైనటువంటి సత్యాలను మీరు కానీ ఆచరించినట్లయితే మీ జీవితాన్ని ఆనందంగా గడపచ్చు అని చెప్తారు పత్రి సార్. నిజంగానే అది చాలా అద్భుతం. ఆ 5 సత్యాలు గురించి నేను ఎప్పుడూ మీతో చెప్తూ ఉంటాను. కానీ ఈరోజు సందర్భం ఏంది అంటే పిఎంసి ఛానల్కి మనం ఎందుకు సహకారాన్ని అందించాలి అదొక్కటి తెలుసుకుందాం. అంతే కదా, ఇప్పుడు అందరూ అడుగుతున్నారు పిఎంసిని మనం సహకారం అందించినట్లయితే అది చక్కగా మనకి ఎంతో ఉపయోగపడుతుంది అని. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తానండి. సహకారం అందించడము అంటే అది ఏంటి అంటే మనకి మనం సహకారం అందించుకోవడం, సహాయం చేయడము అంటే మనం సృష్టిలో ఏదైతే ఇస్తామో తిరిగి దాన్నే పొందుతాం. సహాయం అనేది నువ్వు అందించినప్పుడు తిరిగి నీకు ప్రకృతి సహాయాన్ని ఎంతో విరివిగా అందజేస్తుంది. అవునా? అది మనందరి నిజ జీవితంలోనూ అది అందరం అనుభూతి చెందిన వాళ్ళమే. మనకు తెలుసో తెలియకో సహాయం చేస్తాం, అది 10 తిరిగి మనకి అందించబడుతూ ఉంటుంది. ఇక్కడ సహాయము అంటే గివింగ్ అనుకుందాం. అవునా? సహాయం అంటే ఇవ్వడమే కదా, మనం ఇక్కడ ఇస్తున్నాం. కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా ఎప్పుడైతే ఇస్తామో తిరిగి అది 10 మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం ఇచ్చినప్పుడు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ ద్వారా మనకు ఆ యాక్సెప్ట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుందనమాట. మరి ఈ విషయాన్ని ఒక మేడము చక్కగా విన్నారు. ఏంది, ఎప్పుడైతే మనం నిస్వార్థంగా సహాయాన్ని అందజేస్తామో మనకు అది తిరిగి 10 అందించబడుతుంది అనేసి. అది ఆ మెసేజ్ అనేది ఆవిడకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అనిపించి ఒకరోజు ఆ క్లాస్ విన్న తర్వాత ఆవిడ బయటికి వెళుతూ ఉంటుందన్నమాట. బయటికి వెళుతూ ఉంటే ఉన్నట్టుండి వర్షం బాగా పడుతూ ఉంటుంది. ఆమె గమ్యస్థానానికి చేరటానికి చాలా టైం ఉంది. ఆమె కారులో ప్రయాణం చేస్తూ ఉంది. ఉన్నట్టుండి అక్కడ ఏమవుతుంది అంటే కారు ఆగిపోతుంది. ఆ వర్షం పడుతూ ఉంటుంది. ఆమె వెళ్ళాల్సిన గమ్యమేమో చాలా దూరం ఉంది, ఆగిపోతుంది అనమాట. ఆమె ఇంకా ఆ కారులో కూర్చొని బయటికి వచ్చి ఎవరినైనా సహాయం అడుగుదామంటే వర్షం పడుతుంది. ఎవరు సహాయం చేయడానికి పాపం కారులో నుంచే అట్లా చెయ్యి ఆపుతుంది. కానీ ఎవ్వరూ కూడా ఆవిడకి సహాయాన్ని అందించట్లేదు. ఆవిడని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఈ కారు ఎందుకు ఇక్కడ ఆగింది అని కూడా ఎవరు చూడట్లేదనమాట. ఆమె అలా చూస్తూ నిలబడిపోతుంది, అలాగే ఉండిపోతుంది అనమాట. కానీ అక్కడికి ఆ రోడ్డుకి కొంచెం అవతల వైపు ఒక కార్ మెకానిక్ షాపు షట్ డౌన్ చేసి కొంచెం దూరం ప్రయాణం చేస్తూ ఆ రోడ్డు దగ్గరే ఈమె కారు ఆగిపోవడాన్ని చూస్తాడు. చూసి నిదానంగా అతను ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి గొడుగేసుకొని వస్తాడు. వచ్చి ఆ కార్ని నాక్డౌన్ చేస్తాడు. నాక్డౌన్ చేసి ఆయనకి అర్థమవుతుంది కదా, ఆవిడ ఇంత వర్షంలో వెళ్లకుండా ఆగింది అంటే అర్థం ఏంటి, ఏదో ఇబ్బంది వల్ల ఆవిడ అక్కడ ఆగిపోయింది అనేది తెలిసి ఇతను మెకానిక్ సహాయం చేయొచ్చు కదా, అందుకని అతను నాక్డౌన్ చేస్తాడు. కానీ ఆవిడకి ఈ టైంలో నా కార్ని ఎందుకు నాట్ చేస్తున్నాడు ఇతను, మరి నాకు తెలీదు ఏంటి అని ఆమె కొంచెం సందిగ్ధావస్థలో ఉంటుంది. సందిగ్ధావస్థలో ఉండి ఏమన్నా కానీ నాకు ఇప్పుడైతే సహాయం కావాలి అనేసి డోర్ తీసి అతన్ని అడిగితే, అమ్మ నేను కార్ మెకానిక్ని, మీ కార్ ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది, నేను సహాయం చేస్తాను అని చెప్పి అది సహాయం చేస్తాడు. అదేదో పంచర్ అయ్యి ఉంటుంది, చక్కగా హెల్ప్ చేసి దాన్ని ఫిట్ చేసేసి వెళ్తాడు. అప్పుడు ఆమె ఎంత సహాయం చేశావు, ఎంతో సహాయం చేశాడు కదా అతను. ఆమెకులో ఒక కృతజ్ఞతా భావం అనేది, ఎవరికైనా మనం ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక గ్రాటిట్యూడ్ అనేది మనలోకి వచ్చేస్తుంది. వెంటనే ఆమె తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇంకా అప్పుడు ఏం చేయగలదు, అది తీసి అతనికి ఇవ్వబోతుంది. ఇవ్వబోతే, అమ్మ నేను వర్క్ చేసే టైం అయిపోయింది, నా కార్ షట్ని చేసేసాను, ఇది నేను డబ్బుల కోసం మీకు నేను సహాయం చేయలేదు, మీరు మానవతా దృక్పథంతో నేను ఆలోచించి ఇక్కడ మీరేదో ఇబ్బంది పడుతున్నారు అందుకోసం నేను సహాయం చేయాలనుకున్నాను, అంతేకాని నేను మీ దగ్గర నుంచి డబ్బు ఆశించైతే నేను ఈ సహాయం చేయట్లేదు. ఈ డబ్బు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారమ్మా, నా పేరు చెప్పి వాళ్ళకి ఈ డబ్బు సహాయం చేయండి అని చెప్తాడనమాట అతను.
ఆ మాట చెప్పేసరికి ఇక ఆమె సరే ఓకే మరి మీ పేరేంటి అని అడుగుతుంది. నా పేరు జాన్ అబ్రహాం అని చెబుతాడు. ఓకే సరే అయితే అని చెప్పి ఆ మాట వినేసి ఆమె డబ్బులు పెట్టేసుకొని ఆమె తన గమ్యస్థానానికి వెళ్ళిపోతారు. కానీ అది లేట్ టైము, ఆమె ప్రయాణం చేసి చాలా లేటుగా ఆమెకు ఆకలిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక హోటల్లో కూర్చొని కొంత ఆహారం తీసుకొని వెళదామని అనుకుంటుంది ఆవిడ. ఆహారం తీసుకుని వెళదామని అనుకుని ఒక చోట ఒక రెస్టారెంట్, ఆ లేట్ టైంలో అన్ని క్లోజింగ్ టైమే ఉంటుంది. ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంటే చిన్నగా ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి నాకు ఆహారం కావాలని అడుగుతుంది. అడిగితే అమ్మా ఇది రెస్టారెంట్ క్లోజింగ్ టైము, ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, కానీ నా భర్త కోసం నేను కొంత ఆహారాన్ని తీసిపెట్టాను, నువ్వు ఆకలితో వచ్చావు. ఆ చెప్పిన ఆవిడ ఆ రెస్టారెంట్లో ఆవిడకి చెప్తున్న ఆవిడ ఒక 9 నెలల గర్భంతో ఉంటుంది. ఆవిడ చెప్తుంటుందన్నమాట ఈవిడికి సమాధానం, నా భర్త తిరిగి వస్తారు ఇక్కడికి, అందుకని అతని కోసం నేను కొంత ఆహారాన్ని తీసి పెట్టాను, నేను అది నీకు ఇవ్వగలుగుతాను అని అంటుంది. అమ్మ మరి ఇంత ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో నువ్వు వర్క్ చేస్తున్నావు ఎలా అమ్మా, అది నీకు ఎలాగంటే మరి మేమిద్దరం వర్క్ చేసుకుంటూ మేము మా జీవితాన్ని గడుపుతున్నాం, మేము కానీ వర్క్ ఆపేసినట్లయితే రేపు నాకు డెలివరీకి చాలా ఖర్చు అవుతుంది, నేను డెలివరీ అయిన తర్వాత నాకు పుట్టిన బేబీని పోషించాలి, నా కుటుంబానికి అవసరాలను తీర్చాలి, మరి ఆ రెండు నేను ఇప్పుడు దాచిపెట్టుకుంటేనే నాకు సాధ్యపడతాయి కదా, లేకపోతే నాకు సాధ్యపడదు కదా, అందుకనే నేను కష్టపడుతున్నాను అని చెప్తుందనమాట. చెప్పేసరికి ఆవిడ చాలా ఫీల్ అవుతారనమాట. ఆవిడ తన భర్త కోసం తీసిపెట్టినటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి అతనికి సర్వ్ చేస్తుంది, అతనికి ఇస్తుంది అనమాట. ఆమె ఆహారాన్ని తీసుకుంటుంది. తీసుకొని అమ్మా నేను ఇక్కడికి వచ్చే ముందు నా కార్ ట్రబుల్ వచ్చింది, ఆమె డబ్బులు ఇవ్వబోతే ఆమె తీసుకోదు. అమ్మ ఇది నేను అమ్మేది కాదు, నా రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది, నా హస్బెండ్ కోసం తీసి పెట్టుకున్నాను, నాకేం అవసరం లేదంటుంది. అనేసరికి ఆమెకి భలే ఆశ్చర్యం వేస్తుంది, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 2 సార్లు ఆవిడ ట్రబుల్ ఫేస్ చేసింది, కానీ 2 సార్లు ఆవిడకి అతను హెల్ప్ చేస్తారు కదా. ఆమె చెప్తుందనమాట, నేను ఎంతో కొంత నీకు ఈ అవసరం డబ్బులతో నీకు అవసరం ఉంది, కానీ నాకు జాన్ అబ్రహం అనే ఒక అతను చాలా హెల్ప్ చేసి ఎవరికైతే ఈ డబ్బులు అవసరం ఉన్నాయో వాళ్ళకి ఇవ్వమన్నాడు. అమ్మా ఈ డబ్బులు నీకంటే అవసరం ఉన్న వాళ్ళు లేరు నాకు తెలిసి, అందుకని ఈ డబ్బులు నీకు రేపు డెలివరీ ఖర్చులకి నీ కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడతాయి, చక్కగా మీరు తీసుకోండి అని చెప్పి ఆవిడ ఇస్తుంది. ఇస్తే ఆమె నవ్వుకుంటూ ఆ డబ్బుల్ని తీసుకుంటుందన్నమాట. తీసుకున్న తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత వాళ్ళ భర్త ఇంటికి చేరతాడు. ఇంటికి చేరిన తర్వాత ఆమె చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఉంటే ఏం మేడం ఇంత సంతోషంగా ఉన్నారు అంటే, ఈరోజు నువ్వు అందించిన సహాయం నాకు అందింది అని చెప్తుందనమాట. చెప్పేసరికి నేనేం అందించాను నీకు సహాయం అంటే జరిగిందంతా చెప్తుంది. అతను ఎవరో కాదు, జాన్ అబ్రహం అతని భర్తే. నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఆయన తిరిగి అప్పుడు ప్రతిఫలాన్ని పొందకపోవచ్చేమో, కానీ తిరిగి మరలా ఏదో ఒక రూపంలో వారికి సహాయం అందించబడింది. అర్థమవుతుందా అండి? ఈ కథ నేను ఎందుకు చెప్పాను అంటే, నిజంగానే మనం నిస్వార్థంగా సహాయం ఎప్పుడైతే చేస్తామో మనకు తిరిగి ప్రకృతి నుంచి అదే సహాయం తిరిగి అందించబడుతుంది. అవునా? ఇక్కడ పిఎంసికి మనం ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని అందించడానికి మీ దగ్గర జ్ఞానం లేకపోవచ్చు, అవునా? కాకపోతే మీ దగ్గర ధనం ఉంది. ఒకవేళ జ్ఞానాన్ని అందించడానికి టైం లేకపోవచ్చు కదా, టైం లేకపోవచ్చు, కానీ మీరు పిఎంసిలో కొంత ధనాన్ని కానీ అందించగలిగినట్లయితే ఎవరైనా సరే ఎంతో కొంత సహకారాన్ని ఆ ఛానల్ నిలబడడానికి మనం నిలబెట్టగలిగినట్లయితే మనం అనుకుంటాం నేను సహాయం చేస్తే నా డబ్బులు నేను నష్టపోతున్నాను అని. అవును కదా? మనం ఒక 500 రూపాయలు పెట్టి కాటన్ చీర తీసుకోవడానికి, ఒక పండుగ వచ్చిందంటే 2000 పెట్టి ఒక పట్టు చీర తీసుకోవడానికి ఏమన్నా వెనుకాడతామా అండి? కానీ అవి కొన్ని రోజులు మాత్రమే మన దగ్గర ఉంటాయి, తరువాత అవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్త ట్రెండ్ రాగానే ఇంకొక కొత్త చీర గర్తుకొస్తుంది, కానీ ఈ కొన్న చీర అడుక్కే వెళ్ళిపోతుంది. అవునా? ఇలా ఎన్ని ఆడవాళ్ళం ఎన్ని విధాలుగా ఖర్చులు పెడుతూ ఉంటామో, కానీ నిజంగా మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి ఒక్క పైసా గురించి మనం ఆలోచించగలిగితే ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం,
మనం వేస్ట్ చేసినటువంటి డబ్బుని ఎక్కడ దానం చేస్తే 10 ఫలితం మనకు అందుతుందో ఒక్కసారి ఆలోచించండి. అది అద్భుతంగా మీకు ప్రకృతి ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి సహకారాన్ని మీ జీవితంలో అందించుతుంది. ఏదైతే మనం అందిస్తామో అది తిరిగి 10 మన దగ్గరకు వస్తుంది. జ్ఞానం అందించారా, జ్ఞానం 10 మన దగ్గరికి వస్తుంది. ధనాన్ని అందించారా, ఆ ధనం 10 మన దగ్గరికి వస్తుంది. పత్రి సార్ ఒక మాట అంటారు, నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను ప్రతి ఒక్కరికి సమయాన్ని కేటాయిస్తాను, ఆ సమయమే నా దగ్గర ఉంది అన్నారు. మరి అంత అద్భుతమైన సమయాన్ని కేటాయించడం వల్ల ఆయన 24/7 కాదు, అంతకంటే ఎక్కువ వర్క్ చేశారు. ఆయన జీవితకాలం చేయవలసిన సమయం కంటే ఎక్కువ వర్క్ చేశారు. అంత అద్భుతమైనటువంటి వర్క్ చేశారు సారు. మరి ఏది అందిస్తే అది తిరిగి పొందుతాం. మరి మీరు జ్ఞానాన్ని అందిస్తే అది అద్భుతంగా మీకు 10 తిరిగి వస్తుంది. ఏ సహాయం అందించాలనుకున్నా మన పిఎంసి ఛానల్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అది జ్ఞానం రూపంలో కానీ, ధన రూపంలో కానీ, ఏ విధంగానైనా సరే. మరి ఈ అవకాశం మనందరికీ రాదు. మనం సహాయం చేసేటువంటి అవకాశం మనకిస్తున్నందుకు పిఎంసి వాళ్ళకి చాలా గ్రాటిట్యూడ్ చూపించాలి. మరి మీరందరూ ఆ ఛానల్కి అద్భుతమైన మీ సహాయ సహకారాలను మనం ఎప్పటి నుంచో కనిగిరి నుంచి అందిస్తూనే ఉన్నాం. మరలా ఇప్పుడు కూడా అందించడానికి సిద్ధంగా ఉంటాము అని మీ అందరి తరఫున నేను కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం లక్ష్మీ మేడంకి. ఓకే, మరి ఈరోజు మన విశిష్ట అతిథి పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆనంద్ బుద్ధా గారిని గట్టిగా ఒకసారి మనం ఆహ్వానిద్దాం. కర్తాళ ధ్వనులతో వారి యొక్క సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం. కనిగిరి ఒకటే వారంలో ఇది రెండోసారి వచ్చాను. ఒక వన్ వీక్లోనే 2 టైమ్స్ వచ్చాను కనిగిరికి. బయటికి రావడానికి వీలు లేకుండా ఉంది అని ఆలోచించేటువంటి సమయం నుంచి ఇప్పుడు బయటికి అద్భుతంగా రావడానికి దారులు ఏర్పడ్డాయి, అందరినీ కలవడానికి. మనమందరం అందరితో కలుస్తూ ఉండాలి. ఇప్పుడు హరిబాబు గారిని నేను ఫోన్లో మాట్లాడడానికి, హరిబాబు గారిని వచ్చి కలవడానికి చాలా తేడా ఉంటుందా ఉండదా? గట్టిగా చెప్పండి. ఆకలేస్తుందా? గట్టిగా మాట్లాడండి. లాస్ట్ వాళ్ళు చెప్తే చెప్పుకో, ఏదో వచ్చినావు నువ్వు, అట్లాంటప్పుడు ముందుకు వచ్చి కూర్చోవాలా. అన్నిటికన్నీ సమాధానాలు మాత్రం ఉంటాయి. ఏదో చెప్తానో చెప్పుకో, వచ్చి కూర్చున్నాం అట్లా కాదు. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వినపడట్లేదో వచ్చి ముందు కూర్చోండి, వినపడని వాళ్ళంతా వచ్చి ముందు కూర్చోండి. నేను మధ్యలో క్వశ్చన్లు అడుగుతుంటాను, ఊరికే నేను మాట్లాడాను. నేను ఎప్పుడు క్వశ్చన్లు చెప్పకపోతే లైవ్లో కనపడతారు మీరు. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి అడుగుతాను క్వశ్చన్స్. మేము చెప్పలేమనే వాళ్ళు ముందే లేచిపోవచ్చు కూడా. ఓకే, నేను మాట్లాడుతుంటాను, మధ్యలో క్వశ్చన్లు ఇక్కడికి పిలిపించి అడుగుతూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. మీకు వినపడట్లేదంటే వచ్చి కూర్చోవాలి ఇక్కడ, లేదంటే వెళ్ళిపోవచ్చు కూడా. ఓకే, నేనేదో చెప్తా మీరేదో వింటారంటే నేను అస్సలు పొరపాటున కూడా చెప్పాను నేను. ఓకే, ఏదో చెప్పు, నువ్వేదో వచ్చినావు చెప్పడానికి రెడీ అయిపోయి వచ్చినావు, చెప్పు నువ్వేదో. ఎలాగో వచ్చాం కాబట్టి వెనక తప్పదు కాబట్టి ఏదో కూర్చుంటాం కొద్దిసేపు. ఏదైనా మనం చేస్తే పూర్తి ఎరుకతో చేయాల. మనం అక్కడ ఉండాలి, మన ప్రాణం ఉండాలి అక్కడ. అదర్వైజ్ చేయొద్దు, మాట్లాడొద్దండి ఎవరు దయచేసి. మైకు లేదు, నేను చెప్పేది మీకు వినపడాలంటే ఎవరు మాట్లాడకూడదు. ఓకే, రా, బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ముందుకు వచ్చి కూర్చో. ముందుకు రా అబ్బాయి, ఇట్రా. ఆ లాస్ట్లో వాళ్ళు లేయండి, అసలు లేయండి లాస్ట్లో వాళ్ళు. మనము ఏదైనా చేస్తే శ్రద్ధతో చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు శ్రద్ధ అంటే ఏందో చూద్దాం. ఫోన్లు తీయండి అందరు బయటికి. ఆవిడతో నీకెందుకు, నీ పని చూడు. ఫోన్లు తీయండి అందరు బయటికి, మీ ఫోన్లు తీయండి.
వినిపించట్లేదా, వినపడుతుందా? గట్టిగా మాట్లాడండి కొంచెం దయచేసి. నేను ఎక్కడికి వచ్చానో నాకే ఓ ప్రశ్నార్థకంగా మిగల్చకండి. వినపడుతుందా లాస్ట్ వాళ్ళకు? మీ ఫోన్స్ బయటికి తీయండి, మొబైల్ ఫోన్లు తీసారా? యూట్యూబ్ ఆన్ చేయండి ఒకసారి, యూట్యూబ్ ఆన్ చేయండి ఒకసారి. చేశారా? యూట్యూబ్ ఆన్ చేశారా? అందరికీ చెప్పండి సార్, పిఎంసి తెలుగు సబ్స్క్రైబ్ ఎలా చేయాలో. రాని వాళ్ళకి ఆయన చెప్తాడు. పిఎంసి తెలుగు సబ్స్క్రైబ్డ్ వాళ్ళతో మాట్లాడడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం. శ్రీకాంత్ గారు, రాని వాళ్ళకి హెల్ప్ చేయండి అక్కడ. ఇప్పుడు ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం రాదో పక్క వాళ్ళతో హెల్ప్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించుకోండి. పిఎంసి తెలుగు ఒకటి, పిఎంసి హెల్త్ ఒకటి, పిఎంసి హెల్త్ ఒకటి, డివిఎం గ్లోబల్ ఒకటి. ఓకే, హిందీ వచ్చిన వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పిఎంసి ఇంగ్లీష్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎస్, దయచేసి పిఎంసి చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే ఫస్ట్ పిఎంసి తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఎంసి హెల్త్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డివిఎం గ్లోబల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఎంసి హిందీ, పిఎంసి తమిళ్, పిఎంసి కన్నడ, పిఎంసి హిందీ, ఏ భాష వస్తే ఆ భాషలో పిఎంసి ఉంది. ఓకే, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసిన వీడియోను లైక్ చేయండి. ఆ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకే, అక్కడ ఒక బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు నేనేం చెప్పాను? నువ్వమ్మా, నువ్వే అద్దాలు మీరే రావాలా? రానంటే కుదరదు అట్లా. పక్కన వాళ్ళు నువ్వు ఇట్రా రావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మేడంకి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో చెప్పండి మేడం. చెప్పండి. పిఎంసి తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఎంసి తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎంసి హిందీ వస్తే హిందీ వాళ్ళు హిందీ చేసుకోండి, కన్నడ వస్తే కన్నడ చేసుకోండి, తమిళ్ వస్తే తమిళ్ చేసుకోండి. అలా ఎన్ని భాషలు ఏ భాష వస్తే ఆ భాష పిఎంసిని సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ మర్చిపోయాను, డివిఎం గ్లోబల్ మర్చిపోయాను. తర్వాత ఏం చెప్పాను చెప్పు. పిఎంసి కన్నడ తమిళ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇంకేం చేయాలి? బెల్ కొట్టాలి, లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి. చూసావా? వెరీ గుడ్. గట్టిగా చెప్పట్లు కూడా మేడంకి. నేను రానంటే కుదరదు, వాళ్ళని బయటకు పంపించేస్తాం. రాను అనే ప్రశ్న ఉండదు. నేను మధ్యలో లేపి అడుగుతూ ఉంటాను, ఇక్కడికి వచ్చి సమాధానం చెప్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పుకుందాం వద్దా? మాట్లాడండి సార్ దయచేసి. గట్టిగా చెప్పండి కొంచెం. చెప్పుకుందామని చెప్పడానికి కూడా మాట్లాడరేంటండి? కనిగిరి మాస్టర్స్ అంటే నేను ఏదో అనుకున్నాను, అంచనాలన్నీ తలకిందులు చేసేస్తున్నారు. ఒక కథ చెప్పుకుందామా అని అడిగితే కూడా చెప్పుకోనైనా నువ్వేదో చెప్పుకుందామని ఆల్రెడీ వచ్చినావు, నువ్వు చెప్పుకో అన్నట్లు ఉంది. నువ్వు ఒక్కదాన్ని చెప్పి సరిపోతుంది, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. గట్టిగా చెప్పండి. అది కథ. నోరు ఇప్పాలా, విప్పితే ఏమవుతుందో అన్నట్లు ఉండదు, ఉండకూడదు అట్లా. ఇప్పుడు మన చుట్టూ ఎన్నో పక్షులు ఉంటాయి, ఎన్నో జంతువులు ఉంటాయి. ఓకే, మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉంటారా ఉండరా? కొంచెం గట్టిగా చెప్పండి. అయ్యో రామా, అంటే నేనేమన్నా మీకు తెలియని విషయాలు మాట్లాడుతున్నాను, ఏమన్నా తెలిసిన విషయాలే కదా చెప్తున్నా. ఇప్పుడు కథ చెప్తున్నప్పుడు ఊ కొడతారు. ఆ ఊ కొట్టకపోతే ఏమవుతుంది? చెప్పేటోడు చెప్పాలనిపించదు. నేను లైవ్ కట్ చేసి వెళ్ళిపోతాను అంతే. నేను ఊ అనడానికి కూడా మీకు బరువు అయితే ఎట్లా? మన చుట్టూ పక్షులు, జంతువులు, మనుషులు అందరూ ఉంటారా ఉండరా? ఇప్పుడు ఇట్లా మాట్లాడాలా. ఇది మాట్లాడడానికి నా 10 నిమిషాల సమయాన్ని వృధా చేశారు మీరు. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడదాం నా సమయాన్ని వృధా చేసినందుకు. సమయాన్ని వృధా చేసినందుకు చప్పట్లు కొట్టమంటే కూడా కొడతారు మీరు. చూసినావా? చప్పట్లు కొట్టడం అనేది మనకు అలవాటు అయిపోయింది.
ఎంతో ఎరుక ఉంటేనే మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనము చూడగలం చక్కగా. దానికి ఏం కావాలి? ఏం కావాలి? ఎరుక కావాలి. ఎంతోమంది మన చుట్టూ మనుషులు ఉంటారు. ఓకే, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఒక మనిషి మూలాధార చక్ర స్థాయిలో ఉంటారు, ఒక మనిషి స్వాధిష్టాన చక్ర స్థాయిలో ఉంటారు, ఒక మనిషి మణిపూరక చక్ర స్థాయిలో ఉంటారు, ఒక మనిషి అనాహత చక్ర స్థాయిలో ఉంటారు, ఒక మనిషి విశుద్ధ చక్ర స్థాయిలో ఉంటారు, ఒక మనిషి ఆజ్ఞా చక్ర స్థాయిలో ఉంటారు, ఇంకొకరు సహస్రార స్థితిలో ఉంటారు. కానీ అందరూ ఒకే చోట ఉంటారు. ఉంటారా? ఉండరా? కానీ పత్రి సారు ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ కళ్ళ వైపు చాలా తీక్షణంగా చూస్తారు. చూడగానే ఆయనకు అర్థమైపోతుంది, ఓహో ఈయన ఏ చక్రాలో ఉన్నాడో ఆయనకు అర్థమైపోతుంది. పత్రి సార్ ఎలా చూస్తారు? తీక్షణంగా చూస్తారు. ఏ మాస్టర్ అయినా అలానే చూస్తారు. మాస్టర్ అనేటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఈ కళ్ళని. ఈ కళ్ళని చూస్తే ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నారో అర్థమైపోతుంది. మన కళ్ళు మన మాట, మన కళ్ళు మనం మాట్లాడే మాట మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థాయిలో ఉన్నామో తెలియజేస్తాయి. అందుకే చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక కొటేషన్ ఉంటుంది, మంచి చూడాలి, మంచి మాట్లాడాలి, మంచి వినాలి. అవునా కదా? ఎందుకని? నువ్వు ఏదైతే చూస్తావో నీ సాఫ్ట్వేర్ ఆ విధంగా రెడీ అయిపోతూ ఉంటుంది. అందుకే ఏం చూడాలి అనే దాని దగ్గర ఫిల్టర్ అయిపోవాలి. ఏ విషయాలైనా నీకు అవసరమైనవే చూడాలి. అనవసరమైనవి చూసావనుకో నీ సాఫ్ట్వేర్ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా నీ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ధ్యానంలో కూర్చున్నా అదే గుర్తొస్తుంటుంది, నువ్వు ఏ పని చేసినా ఆ అనవసరందే గుర్తొస్తుంటుంది. తర్వాత నువ్వు ఏం వినాలి? నీకు ఏం అవసరమో అదే వినాలి. నీకు అవసరం లేనిది ఏది వినకూడదు. నీకు అవసరం లేనిది ఏది విన్నా ఏమవుతుంది? తర్వాత దాని పర్యవసానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. నీకు అనవసరమైనది ఏది విన్నా, అనవసరమైన చెత్త కబుర్లన్నీ మాట్లాడుతూ అనవసరమైన చెత్త అంతా వింటూ ఉంటే, దాన్ని మనం ఖండించకపోతే దాని కర్మ అంతా అనుభవించాల్సి వస్తుంది. ఆ నెగిటివ్ సాఫ్ట్వేర్ అంతా మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ఈరోజు మనుషులకు వచ్చేటువంటి 90% మనుషులకు వచ్చేటువంటి రోగాలకు ప్రధాన కారణం చెత్తను వినడం, చెత్తను మాట్లాడడం, ఆ చెత్తను చూడడం. నీకు అనవసరమైన ప్రతిదీ చెత్తనే. ఇప్పుడు అక్కడ డస్ట్ కనబడుతుందా లేదా? మీకు అందరికీ కనబడుతుంది. ఆ డస్ట్ ఎక్కడ ఉండాలి? ఆడ కాకుండా ఇక్కడ ఉంటే ఏమవుతుంది? కానీ మనకు తెలిసినా తెలియకపోయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలియకుండానే డస్ట్ను వేసేసుకుంటూ ఉంటాం. మనం మాట్లాడమనుకో పక్కన వాళ్ళు మాట్లాడేదంతా వింటూ ఉంటాం. దాని కర్మ అంతా అనుభవిస్తూ ఉంటాం రోగాల రూపంలో. మనుషులకు రోగాలు వచ్చేది ప్రధాన కారణం అనవసరమైనటువంటి డేటాను లోపలికి తీసుకోవడం వల్ల, చూడడం వల్ల, వినడం వల్ల, మాట్లాడడం వల్ల. ఈ మూడింటిలో ఫిల్టర్ ఉండాలి. ఒక రమణ మహర్షుల వారు తనకు అనవసరమైంది చూస్తాడా? వింటాడా? మాట్లాడతాడా? ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి అనవసరమైంది వింటాడా? చూస్తాడా? మాట్లాడతాడా? అందుకే వాళ్ళు యోగీశ్వరులు అయ్యారు. మనం ఎందుకు ఇలా ఉన్నాం? ఒకవేళ మనం ఆ విధంగా కరెక్ట్గా ఉన్నా పరోక్షంగా తెలియకుండా మనం ఇన్వాల్వ్ అయిపోతుంటాం అనేక విషయాల్లో. ఎరుక అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. కానీ మనం ఏ మనుషులతో మాట్లాడాలి అన్నది ఇంపార్టెంటు. ఎవరితో మనం డిస్కస్ చేయాలి అన్నది ఇంపార్టెంటు. ఏం చూడాలి అన్నది ఇంపార్టెంటు. ఏం వినాలి అన్నది ఇంపార్టెంటు. వినకూడనివి వింటూ, చూడకూడనివి చూస్తూ, మాట్లాడకూడనివి మాట్లాడితే
ఈ జన్మకు కాదు, వచ్చే జన్మలో కూడా ధ్యానం కుదరదు. గంట సేపు ధ్యానంలో కూర్చొని నాకు ధ్యానం కుదరట్లేదు, రోగాలు తగ్గట్లేదు, కీళ్ళ నొప్పులు తగ్గట్లేదు అని జపం చేస్తుంటారు. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మలో కూడా తగ్గవు. ధ్యానం అంటే అది చేసేది, ఏదో చేసేది కాదు, అది నీతో నువ్వు ఉండేది ధ్యానం అంటే. ధ్యానం అన్నది ఒక 4 గంటలు మనం కంటిన్యూగా చేయగలిగితే ఆ తర్వాత ఎన్ని గంటలైనా చేయొచ్చు. ఆ తర్వాత చేసేది లెక్కలేకి రాదు. ఇంకా నీ మనసు ఎంతసేపు పనిచేసినా 4 గంటల లోపే దాని డెన్సిటీ తగ్గుతుంది. 4 గంటలు ఏకదాడిగా కూర్చోవాలి ధ్యానంలో. కూర్చుంటే అవతల ఆటోమేటిక్గా ధ్యాన స్థితి వచ్చేస్తుంది. ఒక 40 రోజులు చేయాలి అలా. ఒక 40 రోజులు మౌనంగా మనమందరం సాధన చేయాలి. మౌనంగా మీకు వీలైతే ఫ్రూట్స్ తింటూ చేస్తే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మనం ఆహారం తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మధ్యాహ్నం భోంచేస్తాం, క్లాస్ చెప్పేటప్పుడు దాంట్లో సగం మందికి యార్ రెహమాన్ సౌండ్ వస్తుంటుంది. ఏంటది? కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. దాన్ని ఎంత ఆపుదామన్నా ఆ విష్ణువు వల్ల కూడా కాదు ఆపడం. ఎందుకు తినడం వల్ల నిద్ర వస్తుంది? అది తామసికమైనటువంటి ఆహారం. ఓకే, టిబెటన్లో లామాలు ఉంటారు, వాళ్ళని లామాలు అంటారు, సన్యాసులను. టిబెటన్ మాస్టర్స్ని లామా అంటారు. ఓకే, మనం ఇక్కడ సన్యాసులు అంటాం. ఆ లామాస్ ఏం చేస్తారంటే బార్లీ జావా తాగుతారు. జావా అంటే గంజి తాగుతారు. వాళ్ళు మనం చేసినట్లు గంట సేపు ధ్యానం చేయరు. వాళ్ళు ధ్యానం చేస్తే సింపుల్గా ఒక 20 గంటలు 22 గంటలు చేసేస్తారు అంతే. మనంతా చేయరు వాళ్ళు, మనంతా అసలు చేయరు. జస్ట్ సింపుల్గా 22 గంటలు చేసేస్తారు అంతే. ఓకే, వాళ్ళు ఇట్లా కూర్చుంటే అది బొమ్మేమో అనుకుంటాం మనం, అదొక రాయేమో అనుకుంటాం మనం. ఓకే, మనం కూర్చుంటాం, ఏందో వస్తుంది, కొట్టుకుంటాం, మనమే కొట్టుకుంటూ ఉంటాం. ఓకే, కొద్దిసేపు అయితేనే కాలు ఇలా ఆపేస్తాం, చెయ్యి ఇలా ఆపేస్తాం, తలకాయ ఇలా తిప్పుతూ ఉంటాం. ఒకసారి ఎందుకైనా మంచిది, నడుము ఏమైందో ఉందో లేదో అని ముందుకైనా కంటాం. ఓకే, మన సాధనలు ఇలా ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా కూర్చోగలుగుతున్నారు, మనం ఎందుకు కూర్చోలేకపోతున్నాం అంటే, నువ్వు దేని మీద శ్రద్ధ పెడితే అది నీ జీవితంలోకి వచ్చేస్తుంది. నీ శ్రద్ధ దేని మీద ఉందన్నది ఇంపార్టెంట్. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి ఆ జ్ఞానం లభిస్తుంది. బట్ నీ శ్రద్ధ దేని మీద ఉంది? నీ శ్రద్ధ దేని మీద ఉంది? నీ శ్రద్ధ దేని మీద ఉంటే అది నీ జీవితంలో పరాకాష్ఠలో ఉంటుంది. మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, నా దగ్గరకు వచ్చాడు. నా లోపల ఒక దుర్గుణం ఉంది అని చెప్పాడు. నీ లోపల ఒక దుర్గుణం ఉంది, అది నీకే తెలిసిందే అని అడిగా. అవును, నాకే తెలిసిందన్నా. నాకే తెలిసింది సార్ అన్నాడు. చేయగలపని చెప్పా. చేయిచ్చి ఇవరే మాస్టర్ అని చెప్పా. మన లోపల ఉన్నటువంటి అది మంచి అయినా సరే, అది ఒక దుర్గుణం అయినా సరే, అది మనకు తెలిసిందంటే మనం చాలా ఎదిగినట్లు. మనకు తెలిసిన మరుక్షణం మనం మార్చేసుకుంటాం దాన్ని. చాలామందిలో తెలియదు అది. అడిగా, ఏంటి ఆ దుర్గుణము, నీకు చెప్పేదైతే కనుక చెప్పు అని చెప్పా. లక్షణంగా చెప్తాను సార్. ఆయన ఏం చెప్పాడంటే, నాకు చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదు కానీ మా ఇంట్లో వాళ్ళందరినీ చూసి 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 నాకు అదే అలవాటు అయిపోయింది. పక్కనోళ్ళ గురించి ఏదైనా మాట్లాడాను అనుకోండి సార్, నాకు విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది సార్ అని చెప్పాడు. ఎవరి గురించి మాట్లాడితే విపరీతమైన ఆనందం వస్తుంది? పక్కనోళ్ళ గురించి మాట్లాడితే ఆయనకు విపరీతమైన ఆనందం వస్తుందంట. మరి మంచిదే కదా మాట్లాడని చెప్పా. లేదు సార్, ఒక 3 నెలల క్రితం నాకు ఒక ఆపరేషన్ అయింది, ధ్యానంలో కూర్చున్నాను, నేను ఇంత మంచివాడిని కదా, నాకే ఎందుకు వచ్చింది ఈ రోగము, 4 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను సార్ ఈ ఆపరేషన్ కోసం అని చెప్పాడు. ఏం ఆపరేషన్ అయిందన్న? లోపల పేగులకు బాగా డ్యామేజ్ అయ్యిందని చెప్పారు, దాన్ని ఆపరేషన్ చేశారు, ఒక మెస్ వేసారు నాకు. ఆ మెస్ వేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను.
ఎందుకు ఇది జరిగింది అని ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను చేసిన చర్య వల్ల ఎన్నో వందల మంది బాధపడ్డారు నా లైఫ్లో, ఎన్నో వందల మంది. వాళ్ళు నొప్పి పడుతుంటే నేను ఆనందపడ్డాను, ఇప్పుడేమో దాని కర్మ ఇలా అనుభవిస్తున్నాను సార్ నేను అన్నాడు. మళ్ళీ చేయగలపని చెప్పాను, మళ్ళీ చేయించాను. అంటే ఆ విషయాన్ని రియలైజ్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ రియలైజ్ అవ్వని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. ఓకే, మరి ఇప్పుడేం చేస్తున్నావు అన్న? ఇప్పుడు నేను నా ప్రాణం పోయినా నా గురించి తప్ప పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం లేదు సార్ అని చెప్పాడు. ఇంకా ఏం చేస్తున్నావు అని అడిగా. ఇప్పుడు ఈ శాస్త్రం అనేది అర్థం కాక నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను కాబట్టి ఈ వాక్కు అనేటువంటి శాస్త్రం గురించి, ఈ అద్భుతమైనటువంటి సైన్స్ గురించి అందరికీ చెప్పడం మొదలుపెట్టాను సార్ అన్నాడు. మాస్టర్స్, మనం ఏ రోగం కలిగి ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఈ రోగం ఆ రోగం తేడా లేదు. ప్రతి మనిషికి ఏదో ఒక రోగం ఉంటుంది. ఆ రోగానికి కారణం అంటూ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ కారణాన్ని కనుక్కోవాలి. ఏ రోగం లేదంటే మహానుభావుడు, ఏం అక్కర్లేదు. ఇంకా ఏ రోగం ఉన్నప్పటికీ ఆ రోగానికి కారణం ఏంటి, ఈ రోగం నాకే ఎందుకు వచ్చింది, రావడానికి కారణం ఉంటుందా ఉండదా? రోగం ఊరికనే వస్తుందా? ఏం సరి చేసుకోవాలి. కొంతమంది వాళ్ళ బాడీ మీద ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఆ బాడీకి కేర్గా చూసుకోరు, ఎట్లా పడితే అట్లా వదిలేస్తారు. సమయానికి ఫుడ్ ఇవ్వరు, సమయానికి వాటర్ ఇవ్వరు. ఈ బాడీ ఎవరైతే ఒక దేవుని గుడిలాగా చూసుకుంటారో వాళ్ళకి ఈ శరీరం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అదర్వైజ్ ఇది పని చేయదు. కొద్ది రోజులకే గూడ్స్ బండి వెళ్ళిపోతుంది యాడికి, గ్యారేజ్కి. ఓకే, శరీరం అన్నది చాలా ఇంపార్టెంటు. ఓకే, మళ్ళీ మన పాయింట్కి వద్దాం. ఏం చెప్పుకుంటున్నాం? ఎరుక అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. శరీరాన్ని ఎలా చూసుకోవాలి అన్న ఎరుక మనకు ఉండాలి. మన మనస్సుకు ఏ సాఫ్ట్వేర్ని ఇవ్వాలి అన్న ఎరుక మనకు ఉండాలి. మనస్సు చేసే ఆలోచనలు సరి అయినవా సరికానివా, సరికానివి మన లోపల నుంచి ఎలా పంపించుకోవాలి, సరి అయిన నిర్ణయాలను ఎలా తీసుకోవాలి అన్న బుద్ధి మనం కలిగి ఉండాలి. అది ఎరుక ఉంటేనే కలుగుతుంది. ఆ ఎరుక ఉండాలి. మనం ఇదంతా టెంపరరీ అని మనకు తెలుసు. ఎందుకంటే మన అమ్మమ్మ, మన తాతయ్య, ఓకే, మన అబ్బ, మన జేజీ వీళ్ళందరూ ఆల్రెడీ పైలోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఉన్నవాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అయినా వెళ్ళిపోయింటారు కదా. అంటే మనకు ఏం తెలుస్తుంది? దిస్ ఈజ్ ఇంపర్మినెంట్, ఇది పర్మనెంట్ కాదు. ఇది పర్మనెంట్ కానప్పుడు దీనికి ఎంత సమయాన్ని ఇవ్వాలి, పర్మనెంట్ దానికి ఎంత సమయాన్ని ఇవ్వాలి అన్న ఎరుక మనకు ఉండాలి. ఆ ఎరుక లేకుండా ప్రవర్తిస్తే దుఃఖం తప్పదు, బాధ తప్పదు, కష్టం తప్పదు, నష్టం తప్పదు. దేనికి ఎంత సమయాన్ని వెచ్చించాలి అన్నది ఆ ఎరుక, ఆ స్పృహ కలిగి ఉండాలి. ఆ ఎరుక కలిగి ఉన్న వ్యక్తినే ఏమంటారంటే మాస్టర్ అంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వురా, లేవాలా, అట్లా ఉండదు, కుదరదు అట్లా. రా, నువ్వు కథలు చెప్పకు, ఇక్కడ రా. కథలు చెప్పకూడదు, ఇటు రావాలా. పిలవగానే రావాలా. మాస్ మేడం చెప్పండి, నేనేం చెప్పాను చెప్పండి. ఇక్కడ చెప్పలేదు సార్. చెప్పాలా? పట్టుకో, ఇక్కడ కూర్చొని చెప్తా. ఇక్కడ నిలబడి చెప్పాలి. పట్టుకో చెప్తా. నేను పట్టుకో ఫస్ట్. ఇది పట్టుకుంటే నా వణుకు వచ్చింది. నేను పట్టుకో చెప్తా. నేను పట్టుకో. నాకు కూడా వణుకొచ్చింది. నాకేమైనా వణుకు రాలేదా? నాకు కూడా వణుకొచ్చింది. చెప్పు, ఇప్పుడు నేను చెప్పాను చెప్పు. ఇక్కడ చెప్పలేదు సార్, వణుకు వచ్చింది. చెప్పాలి. వణుకు వస్తుంది అని అనుకోకుండా మిగతావని చెప్పేసి చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పు. ఎరుకుతూ ఉండాలి. గట్టిగా చెప్పాలి, మైక్ ముందర పెట్టుకొని. ఇక్కడికి వస్తే మాట్లాడలేదు సార్. చెప్పు. ఏ పని చేసినా ఎరుకుతూ ఉండాలి. ఏ పని చేసినా ఎరుకుతూ ఉండాలి. గట్టిగా చెప్పాలి కూడదాం. దేని పట్ల ఎరుకుతూ ఉండాలి? శరీరం పట్ల ఎరుకుతూ ఉండాలా లేదా? ఉండాలి. చెప్పండి మరి. శరీరం పట్ల మనసుతోటి ఎరుకుతూ ఉండాలి. వెరీ గుడ్, కూర్చో. సో ఈ ఎరుక
ఈ భూమి మీద ఉన్న మనుషులు రెండు రకాలు. ఒకటి ఎరుక ఉన్న మనుషులు, ఎరుక లేని మనుషులు. ఈ భూమి మీద ఎరుక లేని మనుషులు 95% మంది ఉన్నారు. 5% మందికే ఎరుక ఉంది. 95% మందికి ఎరుక లేదు. ఎరుక లేదు కాబట్టి పత్రిసారి ఇంత శ్రమ చేయాల్సి వచ్చింది. ఎరుక లేదు కాబట్టి అడ్డమైన గడ్డి ఎంత తింటున్నారు, నానా చెత్త తింటున్నారు. ఓకే, మూగజీవాల్ని ప్రేమగా చూసుకోవాల్సిన మనము మూగజీవాల్ని చంపేసి నానా చెత్త చేస్తున్నాం. ఎరుక లేదు కాబట్టే ఇంత వినాశనం చేస్తున్నాం. ఎరుక లేదు కాబట్టే పక్కన వాళ్ళ గురించి నానా చెత్త మాట్లాడి వాళ్ళని హింసకు గురి చేస్తున్నాం. ఎరుక లేదు కాబట్టే మనల్ని మనం హింస పెట్టుకుంటున్నాం. ఎరుక లేదు కాబట్టే ఈ పిరమిడ్ శక్తిని ఎంతోమంది ఉపయోగించుకోవట్లేదు తెలిసినప్పటికీ. ఎరుక లేదు కాబట్టే ధ్యానం అన్నది ఎంత గొప్ప విషయమో తెలిసిన తర్వాత కూడా ధ్యానం సరిగ్గా చేయట్లేదు. ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసుకొని నేను అర్ధగంట ధ్యానం చేస్తానండి, నేను గంట ధ్యానం చేస్తానండి అంటే వాళ్ళని ఏమనాలి, ఏమంటారు? ఇన్ని సంవత్సరాలైనా నేను గంట ధ్యానం చేస్తా, అర్ధగంట ధ్యానం చేస్తా అంటే ఏమన్నా అర్థం పర్థం ఉందా? దాన్ని ధ్యానం అంటారా? ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలని ఫస్ట్లో ఏదో పిల్లలకు బిస్కెట్లో చాక్లెట్లో ఇచ్చి స్కూల్కి పంపించడం లాంటిది అది. దాన్ని పట్టుకొని 5 ఏళ్ళు 6 ఏళ్ళు పోయిన తర్వాత కూడా నేను అర్ధగంట ధ్యానం చేస్తా, మోకాళ్ళ నొప్పులు తగ్గలే, గంట ధ్యానం చేస్తా, మైగ్రేన్ తగ్గలే. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మలో కూడా తగ్గవు అవి. ఏం చేయకూడదో అవన్నీ చేసి నానాక రోగాలన్నీ శరీరానికి తెచ్చుకొని ఇప్పటికి కూడా ఆ నాడీ మండలాన్ని నేను శుద్ధి చేసుకోనంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కర్మ అనుభవించమని చెప్పకపోతే. డియర్ మాస్టర్స్, బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయా అని చెప్తారు. ఓకే, కఠినంగా మాట్లాడుతున్నానని ఎవరు అనుకోవద్దు. మీ మనస్సులను అవి ఎలాగైతే ఉన్నాయో వాటి నుంచి దయచేసి బయటికి రండి. మీరు